ప్రభువైన యేసుక్రీస్తు నామంలో 3C మినిస్ట్రీస్ తరపున మీకందరికీ వందనాలు. 3C మినిస్ట్రీస్ యేసుక్రీస్తు నామమెరుగని ప్రజలు 1% కంటే తక్కువ క్రైస్తవులు కలిగిన 21 దేశాలను చేరుకోవాలనే దర్శనంతో ముందుకు సాగుతున్న క్రీస్తు సేవాదళం. దేవుని పిలుపుకు లోబడి ఒక యవన కుటుంబం ద్వారా నెల్లూరులో ఒక గ్రామంలో చిన్నపిల్లల పరిచర్యతో మొదలైన ఒక సేవా పరిచర్య ఈనాడు 4 దేశాలలో మిషనరీ పరిచర్య ద్వారా లక్షల మందికి సువార్త ప్రకటిస్తూ వేల కొలది ప్రజలను రక్షణలోకి నడిపిస్తూ ఉన్న పరిచర్య. సువార్తకు తీవ్ర వ్యతిరేకత ఉన్న ఉత్తర భారతదేశం 54 మ్యాంగ్రోవ్ సిద్ధమైన అడవి ప్రాంతమైన సుందర్ బాన్ దీవులు, అంధకారంతో పసిబలుల దేశముగా పిలువబడుచున్న నేపాల్, రాజుల పరిపాలనలో ఒక్క క్రైస్తవ చర్చీలు లేని దేశం భూటాన్, 3వ అతిపెద్ద సంఖ్యలో ముస్లిం మతం ఉన్న దేశం బంగ్లాదేశ్ వంటి కఠినమైన ప్రాంతాల్లో ఎంతో ధైర్యంగా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అనేకమైన శ్రమలను అధిగమించి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తూ ముందుకు వెళ్తున్న మన తెలుగు సహోదరుల కుటుంబాలు అనేక సంవత్సరాలుగా తమను దేవుడు నడిపిస్తున్న దర్శనం వైపు పరిగెడుతూ అనేక సంఘాలు స్థాపిస్తూ ఎంతోమంది సరైన పోషకాహారం లేని పిల్లలకు చదువును, పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ వందల మంది నిస్సహాయ విధవరాంధ్రులకు, స్త్రీలకు అక్షరాస్యత కల్పిస్తూ వారికి జీవనోపాధి కలిగించే శిక్షణను ఇస్తూ సత్య మార్గంలో నడిపిస్తున్న ఒక మిషన్ సంస్థ. అనేక సంవత్సరాల తరువాత దేవుడు సహోదరుడు దినేష్ పాల్ గారిని ప్రేరేపించి మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వారి అద్భుతమైన అనుభవ సాక్ష్యం ద్వారా మన తెలుగు ప్రజలలో మిషన్ అవగాహనను కల్పిస్తూ మన వారిలో ఒక ఉద్యమాన్ని రగిలించాలని దేవుడు మన మధ్యకు దినేష్ పాల్ గారిని నడిపించారు. డిసెంబర్ నెలలో ఆంధ్ర, తెలంగాణ ప్రదేశాలలో సంఘాలలో పర్యటన చేస్తున్న దినేష్ పాల్. యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఇటీవల కాలంలో సువార్త సేవా పరిచయం చేస్తూ అనేక ప్రదేశాలు సందర్శిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని, ఎలాగైతే యేసయ్య చెదిరిన జనాంగంని చూసి కనికరపడి ఏ మాటలైతే తన శిష్యులతో అన్నాడో ఆ మాటలు నా హృదయాన్ని ఎంతగానో కదిలింపచేశాయి. ఆ హృదయ భారాన్ని మీతో పంచుకుంటూ మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సంఘాల్లో దేవుడు మాకు ఇచ్చిన అనుభవాల్ని, ఆయన సాక్ష్యాల్ని, మా మిషనరీ పరిచర్యలో దేవుడిచ్చిన ఎన్నో అనుభవాల్ని మీతో అలాగే దేవుడు ఒక సవాల్ని కూడా మా హృదయంలో పెట్టడం జరిగింది. మనం చూసినట్లయితే తమిళనాడు మరి కేరళ ప్రాంతాల్లో అక్కడ క్రైస్తవ కుటుంబాలు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు, ఒక దృఢ సంకల్పం కలిగి ఉన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక మిషనరీ లేపబడాలి, దేవుడు నా మెరగని ప్రజల మధ్యకి పంపబడాలి అని దృఢ సంకల్పం కలిగి ఉన్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ని మనం చూసినట్లయితే ఒక కుటుంబం నుంచి కాదు, ఒక సంఘం నుంచి కూడా కదలలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మా హృదయంలో పెట్టిన ఈ భారాన్ని, ఒక ఉద్దేశాన్ని మీ మధ్య పంచుకుంటూ అనేక మంది ఈ సంఘాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో నుండి కూడా అనేక మంది సంఘాల నుంచి కదిలించబడాలి, యవనస్తులు కదిలించబడాలి, క్రీస్తు నా మెరగని ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలి అనే ఉద్దేశం కలిగి ఆ హృదయ భారాన్ని మీతో పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. సమయం కొద్దిగా ఉంది, పాపం ఎంతగానో విస్తరిస్తోంది. నలువైపులా చూస్తున్నప్పుడు రానున్న జనరేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో మనందరికీ తెలిసిందే. ప్రార్థిద్దాం, దేవుని నామం ఎరగని ప్రజల మధ్యకి ఎంతో సమయం ఉండగానే పరిగెత్తడానికి ప్రయాసపడదాం. సంఘ బిడ్డలు కదిలించబడాలని ప్రార్థిద్దాం, యవ్వనస్తులు కదిలించబడాలని ప్రార్థిద్దాం. దేవుని కొరకు మహారోషము కలిగి నిలబడే జనాంగము కొరకు మనము ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.